నీ ప్రయారిటీ రాసి ఇవ్వండి. ఆల్ పార్టీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి కూడా మీరు, ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా వచ్చి మీ అభిప్రాయాలు చెప్పలేని స్థితిలో ఉన్నారు మీరు. వినండి ఒక నిమిషం. ఇక్కడ 400 acres లో ఎంత రాక్ ఫార్మ్స్ కు పోతుంది, ఎంత పాండ్ కు పోతుంది, అంతా కూడా లెక్కలు తేలితే అప్పుడే మనం అది చెయ్యక ముందే మీరంతా ఒక ప్రిజంప్షన్స్ తో ఉన్నారు. కాదు అంటున్నా, అది ఎన్నైనా క్రియేట్ చేస్తే మీరు ఆర్టిఫిషియల్ తో నెమళ్ళను మొత్తం మీరే ఒక మాట అన్నారు, నెమళ్ళు లేవా గారు, నెమళ్ళు లేవా? ఇంకో అక్కడ మీరు ఇప్పుడు ఇది తీస్తున్నప్పుడు నెమళ్ళదంతా కూడా ఒక్కసారి మీరు దాన్ని ఏమంటారు FSL కి ఇవ్వండి. మంచి ఆర్టిస్టులను పెట్టిండ్రు. నేనంటూ నెమళ్ళు ఎక్కడ లేవు మన దగ్గర. ఒక నిమిషమే అదే సోషల్ మీడియాలోనే వైరల్ అయితే ఏ మీడియాలో కావు. ఇది ఎందుకు వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ డొమైన్లతో డంప్ చేస్తున్నాయి. అది పక్కన పెడతాం. అది ఇంతకు ముందే చెప్తున్నా, అది ఒకటే చెప్తున్నా. నెమళ్ళు తెలంగాణ పల్లెల్లో ఎక్కడ లేవో చెప్పండి. నెమళ్ళు ఇది నెమళ్ళ ప్రాంతం. మీకు పక్షుల్లో నెమళ్ళు మనకు ఎక్కువ ఉండే ప్రాంతం. మీరు నర్సాపూర్ అడవులకు పోండి, హరిణవనస్థలికి పోండి, హైదరాబాద్ చుట్టుపక్కల లంగ్ స్పేస్ కు మీరు ఈవెన్ దో మీరాలం పోండి, జూ పార్క్ పోండి, మీరు ఎక్కడ ఒక 10 ఎకరాలు ఉంటే లేదంటే పొలాలు ఉంటే కూడా నెమళ్ళు ఉంటాయి. ఇది తెలంగాణ యొక్క ఇప్పుడు వన్యప్రాణులు కొన్ని వందల వేల నేనేమంటారు, ఇంతకు ముందు మీకు చెప్పినా కదమ్మా, వాటిని అవసరమైతే మనం అభయారణ్యాలకు తరలించవచ్చు. మనమే అభయారణ్యాన్ని క్రియేట్ కూడా చేయొచ్చు. 400 acres కదా. ఒకటి ఇక్కడ ఒకటి దాసరావు పాయింట్ ఎన్విరాన్మెంట్ పరంగా మీరు ప్రధాన అబ్జెక్షన్ ఎన్విరాన్మెంట్. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఆ భూమి అది స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టట్లేరు కాబట్టి, IMG కేటాయింపు తప్పు అని తేలింది కాబట్టి ఆ భూమి యూనివర్సిటీకి పోవాలా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి గవర్నమెంట్ గుంజుకోవాలా చెప్పండి. మీరు యూనివర్సిటీకి వెళ్ళాలంటారా? ఇప్పుడు HCUకి వెళ్ళాలంటే పార్సల్ ఆఫ్ ది యూనివర్సిటీ ఓన్లీ. రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఏమంటున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పర్పస్ కోసం చేసిందో ఆ పర్పస్ నలిఫై అయిన తర్వాత దట్ ల్యాండ్ అకార్డింగ్ టు ద 2013 ల్యాండ్ అక్విజిషన్ ద స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్ ప్రకారంగా దట్ హస్ టు గో బ్యాక్. పాయింట్ టు పాయింట్ లో అది యూనివర్సిటీ ల్యాండ్ అని తెలిస్తే 1 ఎకరం ప్రభుత్వం దాని నుంచి తీసుకుంటే మీరు ఏదైనా చేయండి. అది యూనివర్సిటీ ల్యాండ్ అని తెలిస్తే ఇమ్మీడియట్ గా 400 acres మొత్తం యూనివర్సిటీకి ఇస్తాం. ఇప్పుడు మనం అక్కడ చదువుకున్న వాళ్ళము, పెరిగిన వాళ్ళము, తిరిగిన వాళ్ళము. రాహుల్ గాంధీ గారు ఆడికి వచ్చేటప్పుడు గైడ్ చేసింది కూడా మనమే కదా. ఇదంతా తెలుసు కదా. నేను అంటున్నా ఒక్క మాట అన్న, మీరు ఏమన్నారు, నేను 530 ఎకరాలు నేను తీసుకొని నేను 400 ఎకరాలు నేను ప్రభుత్వం మళ్ళా యూనివర్సిటీకి ఇచ్చింది అని మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్పిండ్రు. మీకు మీరే కాంట్రడిక్ట్ చేస్తా ఉన్నారు. దయచేసి కాంట్రా కాదు, మీరు క్రియేషన్ కి చెప్తున్నారు. ఫారెస్ట్ ల్యాండ్ కాదండి బాబు. ఇగో ఇది ఒక్క నిమిషం వినండి. నేను ఎందుకంటే డేటాతో మాట్లాడుతున్నా. యూనివర్సిటీ ఇందిరాగాంధీ కేటాయించింది యూనివర్సిటీ, ఇందిరాగాంధీ పెట్టి భూమి వేరు, ఈ భూమి వేరు. ఆ యూనివర్సిటీ భూమి మేము ఒక్కటి కూడా 1 ఎకరం కూడా అన్యాక్రాంతంగా ఇస్తామంటారు. ఇంతకుముందు బట్టి విక్రమార్క కూడా అదే ప్రెస్ మీట్, దయాకర్ గారు కాదు, కాంగ్రెస్ పార్టీ. ఫ్యాక్ట్ చెప్తున్నాను. మీరు రిటారిక్ దయాకర్ గారు కూడా తెలియాలి. ఒక్క నిమిషం, దయాకర్ గారు చెప్పిన తర్వాత నువ్వు చెప్పేదే నేను చెప్తున్నాను. 397 acres జీవోను తీయండి. దీనికి ఆల్టర్నేటివ్ గా ఇచ్చిండ్రా, దేనికి ఇచ్చింది అనేది మీరు చదవండి. జీవో నెంబర్ మీరేమంటున్నారు? ప్రభుత్వము ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక భూమిని తీసుకొని ఆ భూమికి బదులుగా మళ్ళా 400 ఎకరాలు ఇచ్చిండని మీరు అంటున్నారు. అంతే కదా? దీని మీద ఉంటారా మీరు? ఇప్పుడు అన్న ఒక్క మాట ప్లీజ్, ఈ పాయింట్ మీద ఉంటారా మీరు? అన్న ఒక్క మాటే, మాయే ఒక్క మాటే, ఈ పాయింట్ మీద మీరు ఉంటారా? మీరు అన్న పాయింట్ మీద మీరు ఉంటారా? డెఫినెట్ గా ఉంటారు కదా. అమ్మ మేడం మీరు కూడా వినాలి, దయచేసి వినాలి. మల్లాబిలు భరత్జీ డ్రైవింగ్ ఏమైనా పాయింట్ మీద తెలియకల్లోనే నాకు తెలియతాకు, నన్ను వదిలిపెట్టుకు, నన్ను ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. ఇప్పుడు 530 ఎకరాలు చంద్రబాబు నాయుడు తీసుకొని
400 ఎకరాలు దానికి బదులుగా ఇచ్చిండు అనే పాయింట్ మీద మీరు స్టిక్ అవుతారా? అసలు అరే ఆయన నన్ను అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఆయన ఇచ్చిన దాని మీద రాజశేఖర రెడ్డి గారు కోర్టుకు పోయిండు. అసలు ఆయన కానీయలేదు అది. ఓకే, అకార్డింగ్ టు ఎవిడెన్స్ నీకు ప్రతి ఒక్క జీవోని నేను షేర్ చేయమంటే కూడా చేస్తే, ఇప్పుడు నాకు బట్టి గారి నుంచి వాళ్ళు ఇంత ప్రెస్ మీట్ అయిన తర్వాత నాకు CMPRO నుంచి వచ్చింది, నేను చూసిన ప్రతి ఒక్క ఇంచు ఒక్క ఎకరం ప్రభుత్వం గనక తీసుకుంటే 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఎకరం ఇక్కడ మేము అన్యాక్రాంతం చేసినాము, తప్పు చేసినామంటే 100 ఎకరాలు మీకు ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చెప్పమని చెప్పి నేనేమంటున్నా, అది అక్రమంగా ఎవరు చేసిన దాన్ని కూడా రిడ్రెస్ చేస్తున్నాము. ప్లీజ్ యూఆర్ డ్రిఫ్టింగ్ అన్న, ప్లీజ్ ఒక్క నిమిషం. నేను ఒక్క మాట, మీరు డ్రిఫ్ట్ అవుతున్నారు. నేనేమంటున్నా, మీరు 530 ఎకరాలు చంద్రబాబు నాయుడు తీసుకొని 400 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఇచ్చిండు అని మీరు అంటున్నారు, అది ఒప్పుకుంటారా? కాదు, 500 ఎకరాలు ఎవరికి ఇచ్చిండు? నేనేం చచ్చిపోతాను, నేనేం ఎవరికి చెప్పు నువ్వు ఆన్ ద రికార్డ్. 500 ఎకరాలు IMG భారత్. నేను చదువుతా, వినండి. IMG భారత్ ఉందే కదా, ఇది నన్ను కంప్లీట్ చేయని. నన్ను IMG భారత్ దే కదా ఆ పాయింట్ పోనిచ్చినమా రాజశేఖర రెడ్డి నుంచి. ఆగవే మాయే, అక్కడనే రెండో పాయింట్ IMG భారత్ తప్పుకున్నావు కదా. IMG భారత్ ఏమని నలుగురు ముఖ్యమంత్రులు అంటున్నా. నేనేమంటున్నా, IMG భారత్ మీరు ఇచ్చినారు, చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు, ఆయన ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి తప్పు, ఏంటంటే రాజశేఖర రెడ్డి వచ్చి తప్పన్నాడు. రాజశేఖర రెడ్డి తప్పన్న తర్వాత కోర్టులు పంచాయతీలు అన్ని అయిన తర్వాత సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చిన తర్వాత దాట్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్. అప్పుడు మొత్తం ఆ డీల్ తప్పు, అది మొత్తం కూడా అది తప్పు, అవినీతి అది అని చెప్పని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత ఏ పర్పస్ కోసం అయితే ప్రభుత్వం అక్వైర్ చేసిందో, ల్యాండ్ తీసుకున్నదో, ఆ పర్పస్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ కానప్పుడు స్పిరిట్ ఆఫ్ ద 2013 యాక్ట్ ప్రకారంగా దట్ ల్యాండ్ హ్యాస్ టు గో బ్యాక్ టు ద సేమ్ పర్సన్ ఫ్రమ్ హూమ్ యూ హావ్ అక్వైర్డ్. అది ప్రైవేట్ గానీ పబ్లిక్ ఎంటిటీ గానీ, అది యూనివర్సిటీకి పోకుండా నాదని చెప్పని నేను గుత్తాధిపత్యం ఎట్లా చేస్తాను నేను అడుగుతున్నా. రెండోది దండం పెడతా. రెండోది ప్లీజ్ అలా, పంచాయతీ ఏం లేదు, నువ్వైనా పబ్లిక్ కోడే, నేనైనా పబ్లిక్ కోడే, పంచాయతీ లేదు. నేను ఒక్క మాట, పబ్లిక్ గురించి పంచాయతీ, ఎన్విరాన్మెంట్ గురించి పంచాయతీ మనకేమన్నా ఆడ నువ్వు బంగ్లా కట్టేది లేదు, నేను బంగ్లా కట్టేది లేదు, ఆడ నువ్వు బంగ్లా కట్టేది లేదు, నేను బంగ్లా కట్టేది లేదు. ఎవడో పెద్ద బడాబాబు గాడు వస్తాడు, ఆడు బంగ్లాలు కట్టుకుంటున్నాడు, మనకేంది. కానీ నేనేమంటున్నా అంటే, మీరు యువర్ జాబ్ as responsible chief minister, your job who respects the 2013 land acquisition act, చెప్పనిస్తావా ఒకసారి? ఒక్క నిమిషం చెప్పని 30 సెకండ్ అన్న చెప్పు. నువ్వు ఆ భూమి యూనివర్సిటీకి మళ్ళా రీఎలినేటర్ చేయాలా? ఒకటి. రెండవది, మీరు అన్నటువంటి ఒక 400 ఎకరాలు ఏదైతే ఇచ్చినామో యూనివర్సిటీకి అంటున్నారో, అది మీరు స్టేట్మెంట్ మాత్రమే ఉంది, కానీ ఆ భూమి యూనివర్సిటీ ద్వారా మళ్ళీ TIFR పోలే. మీరు అన్నటువంటి 400 ఎకరాలు 397 ఎకరాలు 300 ఎకరాలు ఆ భూమి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళకి ఇచ్చినారు. ఇది తర్వాత ఇంకొక లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి ఒక బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ కు ఒక 130-140 ఎకరాలు ఇచ్చినారు. మొత్తం కలిపి ఒక 350 ఎకరాలు ఇచ్చినారు తప్ప మీరు అంటున్నట్టుగా 400 ఎకరాలు కూడా ఇవ్వలే. అది కూడా దట్ హాస్ నాట్ బీన్ ట్రాన్స్ఫర్డ్ త్రూ ద యూనివర్సిటీ. Government itself has directly given it to them and saying that this is in lieu of అని చెప్పని. ఓకే ఇప్పుడు అది దీనికి వివరణ అన్న, మళ్ళీ ఎక్కువ వద్దు. దీనికి వివరణ ఇచ్చినాక మళ్ళీ ఇంకోటి చెప్పు. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ అధికారులు ఉన్నారు, యూనివర్సిటీకి సంబంధించిన బాధ్యులతోనే ప్రభుత్వం ఏదైనా అక్కడ వ్యవహారం ఏదైనా 397 acres అనేది ఆల్టర్నేట్ అలొకేషన్ యొక్క రికార్డ్స్ ఉన్నాయి. నేనేమంటున్నా, మీరు 400 తీసుకుంటా అంటే ఆ 397 మళ్ళీ మీరు అన్నట్టుగా 2013 యాక్ట్ ప్రకారం తీసుకోమా? మరి చెప్పండి. అట్లన్నా అట్లా తీసుకుంటారు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ తీసుకోవాలా? ఎవరిదైతే నేనేమంటున్నా అన్నా, if you think existence of TIFR is not prestigious to state of Telangana, నేను ఒక మాట చెప్తాను. తీసేసుకో. మరి అట్లంటే ఎవరు అంటున్నారు? యూనివర్సిటీ ఎందుకు చంపుతున్నారు? యూనివర్సిటీ చెట్లను ఎందుకు చంపుతున్నారు? జింకలను ఎందుకు చంపుతున్నారు? తాంబేళ్లను ఎందుకు చంపుతున్నారు? కుందేళ్లను ఎందుకు చంపుతున్నారు? పీకాక్స్ ఎందుకు చంపుతున్నారు? మనం కొట్టానే చాలా ఉన్నాయి. ఆ తర్వాత నేను కౌంటర్ చేయను, కానీ ఇక్కడ వినండి. ఇప్పుడు మనం ఇప్పుడున్న భూమితో 100 సంవత్సరాలకు కూడా సెంట్రల్ యూనివర్సిటీ సరిపోతుంది. నేను అంటున్నా, దీనికి ఒక 1000 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద మీరు గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేయమని కొట్టాడండి ఇంకో దగ్గర.
నేను ఏమంటున్నా చేయండి అట్లా. అంటే అది ఇంకో దగ్గర democratic right గా దయాకర్ గారు ఉంటుంది. ఇంకో దగ్గర ఇట్లా పక్కకే కదా అంటే ఇప్పుడు 1700 నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఒక మాట అనుకుంటున్నాము, మధ్యన సిటీ మధ్యన ఉన్నాయి. ఇప్పుడు విఎస్టీ ఉంది, మీకు తెలుసు. విఎస్టీ ఇండస్ట్రియల్ అవసరాల కొరకు నిజాం ఎప్పుడో ఏర్పాటు చేసిండు. వజీరే సుల్తాన్ ఏదో సంథింగ్ దానికి కంపెనీకి, ఆ చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ అన్ని ఉన్నాయి. వినండి ఇవాళ దాన్ని ఏం చేసినాము, ఆల్టర్నేటివ్ గా ఎన్ని సెంటర్స్ అయినాయి. ఇలా రేపు 100 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈయన్నే భూమి పెట్టుకుందాము అనేది మీకున్నది. అసలు యూనివర్సిటీస్ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎందుకు కట్టుకుంటాం? ఉస్మాన్ యూనివర్సిటీని 1818లోనే ఎప్పుడు ఆయనకు